ఏదైనా ఒక కంపెనీ 10 ఏళ్ల తర్వాత, 15 ఏళ్ల తర్వాత సడన్ గా మార్కెట్ లో బజ్ క్రియేట్ చేస్తూ ఎస్పెషల్లీ చార్ట్ ఓపెన్ చేసి చూస్తే పెద్ద బ్రేక్అవుట్ కి రెడీ అవుతున్నట్టు కనిపిస్తుంటే అలాంటి స్టాక్స్ మనం ఖచ్చితంగా పట్టుకోవాలండి. ఇవాళ మనం మాట్లాడుకునే స్టాక్ లో కొన్ని విషయాలు మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. గడిచిన 2 సంవత్సరాలుగా కొంత బజ్ క్రియేట్ అవుతూ మంచి రిజల్ట్స్ ప్రకటిస్తూ కాస్త లైమ్ లైట్ లోకి వచ్చిన స్టాక్ అండి ఇది. కాకపోతే గడిచిన 2 సంవత్సరాల్లో ఎంత పెరిగిందో సంగతి పక్కన పెడితే ఓవరాల్ గా పరిస్థితి చూస్తుంటే ఇంకెంత పెరుగుతుందో నాయనా అనిపించేలా ఉంది. సో నేను చెప్పే విషయాలు ఒకసారి పూర్తిగా విన్న తర్వాత అప్పుడు మీరు డైలీ చార్ట్ ఓపెన్ చేసి చూడండి. నిజంగా మీకు ఆశ్చర్యం కలిగించే కొన్ని విషయాలు మీకు కనిపిస్తాయి. సో ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది గడిచిన 2 సంవత్సరాల్లో ఏమైంది అనేది విషయం కాదండి. ఇక మీదట ఏం జరుగుతుంది అనేది మనకు తెలియాలి. ఇవాళ మనం మాట్లాడుకుంటున్న స్టాక్ వోక్హార్డ్ ఫార్మా అండి. ఈ కంపెనీకి ఒక అప్రూవల్ వచ్చింది. ఇది మామూలు అప్రూవల్ కాదండి. సర్వైవల్ స్టోరీకి టర్న్ అరౌండ్ అనమాట. నేను చెప్పే పాయింట్ అర్థమవుతుందా అండి? సర్వైవల్ స్టోరీకి టర్న్ అరౌండ్. గడిచిన 10 ఏళ్లగా చాలా విషయాలు ఈ కంపెనీలో జరుగుతున్నాయి. బట్ గడిచిన 2 ఏళ్లగా కొంచెం స్పీడప్ అయ్యాయి. ఇప్పుడు ఫైనల్ గా అప్రూవల్ అయితే వచ్చింది. సో ఇప్పుడు ఈ కంపెనీకి CDSCO అప్రూవల్ అయితే వచ్చిందండి. కానీ మార్కెట్ లో విపరీతమైన వైలెంట్ రియాక్షన్స్ కనిపిస్తున్నాయి. ఏంటి CDSCO అప్రూవల్ అనేది ఇప్పుడు మనం చూద్దాం. ప్రపంచం మొత్తాన్ని ఇప్పుడు ఒక సూపర్ బగ్ ఇన్ఫెక్షన్ అయితే చాలా భయపెడుతుందండి. ఎగ్జిస్టింగ్ ఉన్న చాలా యాంటీబయాటిక్స్ ఆ సూపర్ బగ్ మీద పనిచేయట్లేదు. హాస్పిటల్స్ లోని లేదు అంటే ఎక్కడైనా సరే లాస్ట్ ఇక ప్రాణాలు కాపాడడానికి ఉన్న అత్యంత ఖరీదైన మందులో లేదు అంటే లాస్ట్ స్టేజ్ లో యూజ్ చేయాల్సిన మందులు కూడా ఆ బగ్ మీద పనిచేయట్లేదు. అలాంటి బగ్ ని సైతం కంట్రోల్ చేసేలాగా ఆ సూపర్ బగ్ ఇన్ఫెక్షన్ కూడా టార్గెట్ చేసేలాగా జైనిచ్ అనే ఒక డ్రగ్ కి వోక్హార్డ్ ఫార్మా ఖచ్చితంగా చాలా ఒక అభివృద్ధి చేసిన కంపెనీగా చెప్పుకోవాలి. సో ఇది జరగడానికి ఆల్మోస్ట్ 13 సంవత్సరాల టైం పట్టిందండి. అంటే మార్కెట్ లో ఇప్పుడు ప్రాఫిట్స్ మాత్రమే కాదండి. చాలా మంది ఏమనుకుంటారంటే మీరు స్క్రీనర్ లో కావాలంటే ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లు చూడండి. కంపెనీ తలక ఆపరేటింగ్ ప్రాఫిట్ గడిచిన 10 ఏళ్లుగా 15 ఏళ్లుగా తీసుకుంటే ఆల్మోస్ట్ మళ్ళీ ఇంతకు ముందు ఎలాంటి లెవెల్స్ ఉన్నాయో అలాంటి లెవెల్స్ కి వెళ్తుందండి. ఇది నష్టాల్లోంచి చూడండి లోంచి నష్టాల్లోకి వెళ్ళిపోతూ మళ్ళీ తిరిగి నిలదొక్కుంటూ ఫైనల్ గా ఒక మంచి స్టేజ్ కి వచ్చింది. ఇదే మీరు క్వార్టర్లీ కనుక చూస్తే ఇంకా బాగా అర్థమవుతుందండి. ఏ క్వార్టర్ లోని కూడా పెద్దగా మనకు ప్రాఫిట్ రానిది ఒక్కసారిగా 2025 సెప్టెంబర్ నుంచి చాలా పెద్ద మార్పే కనబడింది. గమనించారా అండి? సో ప్రాఫిట్లు పెరిగాయి, కంపెనీ పెరిగిపోతుంది అనుకోవడం తప్పు. ప్రాఫిట్లు కాదండి, కంపెనీ తలక ఐడెంటిటీ చేంజ్ చేసే ఒక పెద్ద విషయం మార్కెట్ అయితే ఇప్పుడు దీన్ని గమనిస్తుంది. అయితే ఈ కంపెనీలు ఇప్పుడు జరుగుతున్న అతిపెద్ద విషయం ఏంటంటే మన ఇండియా CDSCO దగ్గర నుంచి అప్రూవల్ వచ్చింది. సూపర్ అనడానికి కాదండి, US FDA దగ్గర నుంచి యూరోప్ తాలూకా ఫైలింగ్ సంబంధించి ఒక దేశం కోసం కాదు ప్రపంచ దేశాలు మొత్తంకి గ్లోబల్ యాంటీబయాటిక్ మార్కెట్ ని వీళ్ళు టార్గెట్ చేస్తున్నారండి. సో ఇందాక చెప్పుకున్నట్టు సూపర్ బగ్ అనే పదం మార్కెట్ లో ఎవరైనా వాడారు అనుకోండి ఆ కంపెనీ స్టాక్స్ పెరగడం సహజం. ఎందుకంటే చాలా సార్లు చూసాం మనం, ప్రపంచవ్యాప్తంగా చాలా కంపెనీలు మాట్లాడాయి. ఎందుకంటే WHO వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర రిపోర్ట్స్ లో ఈ సూపర్ బగ్ ఫ్యూచర్ లో హెల్త్ కేర్ క్రైసిస్ గా మారడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి చాలా సార్లు మాట్లాడారండి. కానీ ఇప్పుడు ఇమాజిన్ చేయండి ఒకసారి, ఒక ఇండియన్ కంపెనీ మన ఇండియాలో రీసెర్చ్ చేసి గ్లోబల్ గా అన్ని మార్కెట్లలోకి ఎంట్రీ అవుతుంది. దానికి సంబంధించి అప్రూవల్స్ రీసెర్చ్ అన్ని కంప్లీట్ చేసుకుని మార్కెట్ లోకి వెళ్ళడానికి రెడీ అవుతుంది అంటే ఇది మామూలు విషయం కాదండి. సో చాలా మంది ఏమనుకుంటారు, స్టాక్ ఇప్పటికే బాగా పెరిగిపోయింది, దీనికి సంబంధించి న్యూస్ కూడా వచ్చేసింది కదండి అనుకుంటారు. కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఈ న్యూస్ వచ్చిన ప్రతిసారి మనం న్యూస్ వీడియోస్ లో మాట్లాడుకుంటూనే ఉన్నాం, ఫ్యూచర్ బాగుంటుందని చెప్పుకుంటూనే ఉన్నామండి. కానీ ఇప్పుడు ఒక్కసారి ఇక్కడ ఏం జరుగుతుంది, ఒక జనరిక్ ఫార్మా స్టోరీ నుంచి వీళ్ళు కంప్లీట్ గా ఇన్నోవేషన్ స్టోరీ వైపు అయితే అడుగు పెట్టేస్తున్నారండి. అందుకే ఒక్కసారిగా మార్కెట్ లో మళ్ళీ చాలా హైప్ అయితే క్రియేట్ అవుతుంది. అయితే ఇప్పుడు వస్తున్న హైప్ నిజమా కాదనేది కూడా మనం తెలుసుకోవాలి కదా. ఎందుకంటే కంపెనీ వాళ్ళు phase 1, phase 2, phase 3 చాలా లెవెల్స్ లో చెప్తూనే వచ్చారు. మోర్ఫిన్ కంటే ఇది చాలా బెటర్ రెస్పాన్స్ చూపిస్తోంది అని చెప్పి. అంటే మార్కెట్ లో ఇప్పుడు హైప్ వస్తున్నది నిజమే. ఇది సక్సెస్ అవ్వాలని అయిన తర్వాత మార్కెట్ బాగుంటుందని మనం కూడా కామెంట్స్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం అనుకున్నదంతా నిజమైందండి. అనుకున్నట్టే వీళ్ళకి పర్మిషన్ కూడా వచ్చింది. సో ఇంతవరకు లాస్ మేకింగ్ కంపెనీగా ఏదో సర్వైవల్ అవుతున్న కంపెనీకి ఇప్పుడు ఒక టర్న్ అరౌండ్ ప్లేస్ అయితే వచ్చింది. కంపెనీలో ఒక బ్రేక్ త్రూ ఐపీని తీసుకొచ్చారు, అది కూడా డీప్ సైన్స్ యూస్ చేసి. సో ఒక కంప్లీట్ నెరేటివ్ షిఫ్ట్ అయితే ఈ కంపెనీలో మనం చూస్తున్నాం. సో ఇప్పుడు మార్కెట్ లో వస్తున్న ఈ ర్యాలీ ఒక న్యూస్ వల్ల లేదు ఒక్క రోజులోనే అయిపోయేది కాదండి. గడిచిన కొన్ని రోజులుగా, కొన్ని సంవత్సరాలుగా, గడిచిన 2 సంవత్సరాలుగా రికవరీ వస్తుంది. ఈ సంబంధించి న్యూస్ వచ్చినప్పుడల్లా మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. కానీ ఇప్పుడు ఇక్కడి నుంచి నెక్స్ట్ లెగ్ ఆఫ్ గ్రోత్ మనం చూడబోతున్నామండి. ఎందుకంటే మీరు డైలీ చార్ట్ ఓపెన్ చేసి చూడండి, బుర్ర పాడైపోయి పెద్ద బ్రేక్అవుట్ కనిపిస్తుంది. ఆ బ్రేక్అవుట్ లెవెల్ హైలో మెన్షన్ చేస్తే ఎంత డిస్టెన్స్ వస్తుందో ఆ డిస్టెన్స్ ని మీరు ఏం చేస్తారో చెప్పండి కామెంట్ సెక్షన్ లో. ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారు, చార్ట్ ప్యాటర్న్ కనబడగానే అయిపోతుంది అనుకుంటారు. మార్కెట్ లో న్యూస్ రాగానే
రాగానే స్టాక్ పెరిగిపోతుంది అనుకుంటారండి, కానీ జర్నీ మొదలైంది, జర్నీ ఎండ్ అవడానికి టైం పడుతుందండి. గమనించారా? సో ఇప్పుడు ఆల్ టైమ్ హైస్ దగ్గర ఉంది, 13 years బ్రేక్అవుట్ అంటున్నారు. ఇలా మార్కెట్ లో చాలా నెరేషన్ కనిపిస్తుందండి. ఇది ప్యాన్ అవుట్ అయ్యి మనకి రిజల్ట్ రావడానికి కూడా టైం పడుతుంది. సో ఇప్పుడు ఇండియాకి ఓన్ గా గ్లోబల్ యాంటీబయాటిక్ ప్లాట్ఫామ్ కంపెనీగా వోకార్డ్ ఫార్మా క్లియర్ గా చెప్పుకోవడానికి అవకాశం వస్తుందండి. ఇది ఒక డేంజరస్ ఎక్సైట్మెంట్ స్టేజ్ లో ఉన్నదన్నమాట. ఇది ఎంత బాగా ఎక్సైట్ అవుతుందంటే మార్కెట్, ఇంకా గట్టిగా మాట్లాడితే దీన్ని పంపెండం చేసేస్తారేమో అన్నంత భయంగా ఉంది పరిస్థితి మార్కెట్ లో. అంటే తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి అందరికీ కూడా ఇక దీది కాకపోతే మరో ప్రపంచం లేదనేలాగా మార్కెట్ లో పరిస్థితి క్రియేట్ అయినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ అతిపెద్ద కాంట్రడిక్షన్ మనం ఒకటి గమనించాలండి ఈ టైంలో. ఈ కాంట్రడిక్షన్ ఏంటి అంటే, వోకార్డ్ ఫార్మా మందులను అయితే కనిపెట్టింది, రీసెర్చ్ అయితే చేసింది, అప్రూవల్ అయితే తెచ్చుకుంది, కానీ కంపెనీ సైజ్ ఇంకా చిన్నదే. కానీ వీళ్ళ అంబిషన్ మాత్రం చాలా పెద్దది. గ్లోబల్ యాంటీ రెసిస్టెన్స్ బ్యాటిల్ ఫీల్డ్ కి వీళ్ళు పోటీనిస్తున్నారు అనమాట. అంటే ఒక చిన్న కంపెనీ ఒక మ్యాస్ మెడికల్ ఇష్యూతో చాలా హై రిస్క్ ఉన్న ఏరియాలో పొటెన్షియల్ గా మంచి ప్రైసింగ్ పవర్ తో మారబోతోంది. ఇలాంటి సెటప్ కంప్లీట్ గా మన ఇండియాలోనే జరుగుతుందండి. అందువల్ల మార్కెట్ చాలా విపరీతమైన క్రేజ్ కి అయితే గురవుతుంది. సో ఈ క్రేజ్ అనేది కొన్ని రోజులు ఉన్న తర్వాత సైలెంట్ అవుతుందండి. అప్పుడు మళ్ళీ ఆపర్చునిటీస్ రావడం క్రియేట్ అవుతాయి. ఈ టైంలో బాగా హాట్ గా ఉండే టైంలో మంచి హీట్ మీద అందరూ పెట్టారు అనుకోండి, ప్రాఫిట్ బుకింగ్స్ జరుగుతాయి కూడా ఒక్కోసారి. సో అందువల్ల ఏంటి అంటే, ఇప్పుడు డ్రగ్ జస్ట్ అప్రూవల్ వచ్చింది, కానీ ఆ తర్వాత కంపెనీ దగ్గర మార్జిన్స్ పెరుగుతాయి, కంపెనీ దగ్గర పొజిషన్ మారుతుంది, ఎక్స్పోర్ట్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి, బార్గెనింగ్ పవర్ పెరుగుతుంది మార్కెట్ లో, ప్రీమియం వాల్యుయేషన్స్ ఇంకా వస్తాయి. ఇవన్నీ రావడానికి టైం పడుతుందండి. అర్థమవుతుందా? ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ పరిస్థితి లాంటిది అనమాట. ఈ స్టాక్ కూడా మంచి క్రేజ్ ఉంది, ఓకే, కానీ సరిగా రాణించకపోతే కెరీర్ అర్ధాంతరంగా పోతుంది అన్నట్టు ఇప్పుడు ఈ కంపెనీ కూడా మంచి స్టేజ్ లో ఉంది ఇప్పుడు. అండ్ ఇలాంటి కంపెనీలకి కరెక్ట్ గా కనుక మనకు ఫర్దర్ గా మనం ఫాలోఅప్ చేసి టైం ఇవ్వగలిగితే సూర్యవంశీకి ఎంత మంచి ఫ్యూచర్ ఉంటుందో ఈ కంపెనీ కూడా అలా ఉండొచ్చేమో. ఇప్పుడు సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లే ఆడినప్పుడు కాంబ్లే ఎవరు ఇలా అయిపోతారు అనుకోలేదు కదా. టెండూల్కర్ అంత స్టార్ అయిపోయారు, మరి వినోద్ కాంబ్లే పరిస్థితి ఏమైంది? మనం చాలా మంది ప్లేయర్స్ ని చూస్తుంటామండి, క్రికెట్ లో అవ్వచ్చు, నిజ జీవితంలో కూడా అవ్వచ్చు. ఆపర్చునిటీస్ అందరికీ వస్తాయి, కొంతమంది మాత్రమే వాటిని ఖచ్చితంగా వినియోగించుకోగలుగుతారు అనమాట. అలాగా ఈ కంపెనీ దగ్గర బ్రహ్మాండమైన ఆపర్చునిటీ ఉంది. ఫైనల్ గా దాన్ని నిలబెట్టుకుంటుందా లేదా అనేది మనం జాగ్రత్తగా ట్రాక్ చేసుకుంటూ రావాలి. ప్రస్తుతానికైతే మార్కెట్ లో పిచ్చి పీక్స్ లో ఉందండి. ఈ పిచ్చి పీక్స్ కి వెళ్ళడం కాదు, కంపెనీ పర్ఫార్మెన్స్ కూడా ఫ్యూచర్ లో పీక్స్ కి వెళ్ళాలని ఆశిద్దాం. సో ఈ కంపెనీకి సంబంధించి మీకు తెలిసిన ఇంకా ఏమైనా మంచి అప్డేట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. ఇది చాలా మందికి ఇన్స్పిరేషన్ కూడా ఉంటుందండి. ఒక ఇండియన్ కంపెనీకి గ్లోబల్ గా రికగ్నైజ్ రావడం అనేది చాలా చాలా మంచి విషయం. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ అందరికి షేర్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.